హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పిండి పుదయ పెట్టే పని లేకుండా ఈజీగా టేస్టీగా బంగాళాదుంపతో పునుగులు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకుంటున్నాను. దీంట్లో అన్నం వండుతారు కదా, అదే బియ్యం. మీరు కావాలంటే రేషన్ బియ్యం కూడా వాడుకోవచ్చు. బియ్యాన్ని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇలాగా నానబెట్టుకున్న బియ్యాన్ని 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీళ్ళు మొత్తం వంపేసుకోండి. ఇలాగ నీళ్ళు మొత్తం వంపేసుకున్న తర్వాత ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని నీళ్ళు అస్సలు ఏమీ వేయద్దు. మీరు కావాలంటే బియ్యాన్ని వడగట్టుకొని నీళ్ళేమీ లేకుండా అయినా చేసుకోవచ్చు. ఇలాగ నీళ్ళేమీ అస్సలేమీ వేయకుండా మిక్సీ జార్లోకి వేసుకొని బియ్యాన్ని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అంటూ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలాగ కొంచెం పలుకులుగా ఉండేటట్టు చూసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి ఈ బియ్యం పిండిని. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 3 మీడియం సైజ్ బంగాళాదుంపలను ఉడికించుకొని పైన తొక్క తీసేసి ఇలాగ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న ఈ ఆలు పేస్ట్ని కూడా బియ్యం పిండిలోకి వేసేయండి. బియ్యం పిండిలోకి వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 4-5 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకుని వేసుకొని 1 టీ స్పూన్ అంతా అల్లం తురుము వేసుకోండి. అలాగే కరివేపాకు 2-3 రెమ్మల కరివేపాకు వేసుకొని జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకున్న తర్వాత ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. ఉప్పు 1/2 టీ స్పూన్ వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోండి. బియ్యం పిండి అలాగే ఆలు పిండి కూడా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మీకు పిండి కొంచెం జారుతూ ఉంది అనిపిస్తే ఒక 2 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి లేకపోతే బియ్యం పిండి అయినా కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి. పిండి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత బాగా హీట్ అయిన ఆయిల్లో ఇలాగ పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగుల్లాగా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసేయండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలాగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఎన్ని పునుగులు కావాలంటే అన్ని పునుగులు కూడా సేమ్ ప్రాసెస్లో మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకుంటే నూనె అస్సలు పీల్చవు. అలాగే టేస్ట్ కూడా మామూలు పునుగులు కంటే కూడా ఈ పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి. చూసి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.